హలో, ఈ సెషన్లో హెక్సాగోనల్ నట్స్ని తయారు చేయడం, వాటిని హెక్సాగోనల్ బోల్ట్స్తో మ్యాచ్ చేయడం గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ చివరిలో మీరు వీటిని చేయగలరు. ఎక్స్టర్నల్ థ్రెడ్లను కత్తిరించడానికి హెక్సాగోనల్ రాడ్ను బ్లాంక్ సైజ్కి కత్తిరించండి మరియు ఫైల్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం సైజ్ మరియు షేప్ని సరిచేయడానికి హెక్సాగాన్ బోల్ట్ మరియు నట్ ఫైల్ చేయండి. హెక్సాగాన్ నట్ కోసం ట్యాప్ డ్రిల్ సైజెస్ నిర్ణయించండి. హెక్సాగాన్ నట్లో ఇంటర్నల్ థ్రెడ్స్ కత్తిరించడానికి ట్యాపింగ్ హోల్స్ కోసం హోల్స్ డ్రిల్ చేయండి. డై అండ్ డై స్టాక్ని ఉపయోగించి హెక్సాగాన్ హెడ్ బోల్ట్పై ఎక్స్టర్నల్ థ్రెడ్స్ కత్తిరించండి. ట్యాప్ మరియు ట్యాప్ రెంచ్ ఉపయోగించి హెక్సాగాన్ నట్స్ పైన ఇంటర్నల్ థ్రెడ్స్ కత్తిరించండి. నట్స్ను బోల్ట్లతో మ్యాచ్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ క్రింది దశలను కలిగి ఉంటుంది: హెక్సాగాన్ హెడెడ్ బోల్ట్ తయారీ, హెక్సాగాన్ హెడెడ్ నట్ తయారీ, నట్స్ను బోల్ట్లతో మ్యాచ్ చేయడం. హెక్సాగాన్ నట్ తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 25 mm డయామీటర్ కలిగిన వర్క్పీస్ని 20 mm పొడవుకు కత్తిరించండి. వర్క్పీస్ని త్రిజ్యా చెక్లో పట్టుకుని ఫేసింగ్ ఆపరేషన్ చేయండి. వర్క్పీస్ను 20 mm డయామీటర్ నుండి 10 mm పొడవు వరకు టర్న్ చేయండి. 20 mm డయామీటర్ మరియు 10 mm డయామీటర్ ఉన్న ఫేస్పై మార్కింగ్ మీడియాను అప్లై చేయండి. సర్ఫేస్ టేబుల్ను శుభ్రం చేయండి. వి బ్లాక్ మరియు వెర్నియర్ హైట్ గేజ్ని శుభ్రం చేయండి. వి బ్లాక్ పైన ప్రీ మెషీన్డ్ సిలిండ్రికల్ జాబ్ను ఉంచండి. వి బ్లాక్పై యూ క్లాంప్లను ఇన్సర్ట్ చేసి సిలిండ్రికల్ జాబ్ కదలకుండా గట్టిగా బిగించండి. రౌండ్ బార్ పైన వెర్నియర్ హైట్ గేజ్ యొక్క స్క్రైబర్ను ఉంచండి. వెర్నియర్ హైట్ గేజ్లో ప్రారంభ రీడింగ్ కంటే 2.9 mm తక్కువ కొలతను సెట్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం వెర్నియర్ హైట్ గేజ్ని ఉపయోగించి రౌండ్ బార్ ఫేస్ పైన లైన్ ఏబీని స్క్రైబ్ చేయండి. యూ క్లాంప్ను లూజ్ చేయండి. ట్రైస్క్వేర్ని ఉపయోగించి జాబ్ను తిప్పి 90 degreesకు సెట్ చేయండి మరియు మునుపటి విధానం ప్రకారం యూ క్లాంప్ను బిగించి లైన్ బీసీని స్క్రైబ్ చేయండి. ట్రైస్క్వేర్ని ఉపయోగించి జాబ్ను తిప్పి 90 degreesకు సెట్ చేయండి మరియు మునుపటి విధానం ప్రకారం యూ క్లాంప్ను బిగించి లైన్ సీడీని స్క్రైబ్ చేయండి. ట్రైస్క్వేర్ని ఉపయోగించి జాబ్ను తిప్పి 90 degreesకు సెట్ చేయండి మరియు మునుపటి విధానం ప్రకారం యూ క్లాంప్ను బిగించి లైన్ ఏడీని స్క్రైబ్ చేయండి. యూ క్లాంప్ను లూజ్ చేసి రౌండ్ బార్ను బయటికి తీసి సర్ఫేస్ టేబుల్పై ఉంచండి. స్టీల్ రూల్ మరియు స్క్రైబర్ని ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం ఏసీ మరియు బీడీ కోఆర్డినేట్ పాయింట్స్ కలపండి. సెంటర్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి ఇంటర్సెక్టింగ్ పాయింట్ O పై విట్నెస్ మార్క్ పంచ్ చేయండి. ఇది సర్కిల్ మరియు హెక్సాగాన్ సెంటర్.
ఆ రెండు లైన్స్ బీడీకి ప్యారలల్గా ఉండే విధంగా 5 mm దూరంలో బీడీ లైన్ ఇరువైపులా పీక్యూ మరియు ఎస్ఆర్ లైన్స్ గీయండి. వర్క్ పీస్ సెంటర్ మరియు హెక్సగన్ సెంటర్ ఒకే విధంగా ఉండే విధంగా 10 mm హెక్సగన్ పొందడానికి పి, ఏ, క్యూ, ఆర్, సి, ఎస్, పి పాయింట్లను స్టీల్ రూల్ మరియు స్క్రైబర్ని ఉపయోగించి స్ట్రెయిట్ లైన్స్తో కలపండి. డ్రాయింగ్ ప్రకారం డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి హెక్సగాన్పై విట్నెస్ మార్క్ చేయండి. ప్రొఫైల్ను పొందడానికి బెంచ్ వైస్లో బాస్టర్డ్ ఫైల్ని ఉపయోగించి రఫ్ ఫైల్ చేయండి. హెక్సగాన్ యొక్క ఫ్లాట్ సైజ్ చేయడానికి స్మూత్ ఫైల్ని ఉపయోగించి హెక్సగాన్ సైడ్స్ ఫైల్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం ఒక లేత్పై హెక్సగోనల్ నట్ యొక్క ఏదైనా ఒక ఫేస్ను చాంఫర్ చేయండి. M10 x 1.5 mm ట్యాప్ కోసం ట్యాప్ డ్రిల్ సైజ్ 8.5 mm ఉంటుంది. సెంటర్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్తో ట్యాప్ డ్రిల్ హోల్ సెంటర్పై పంచ్ చేయండి. డ్రిల్లింగ్ మెషీన్లో హోల్ సెంటర్ని గుర్తించడానికి సెంటర్ డ్రిల్ చేయండి. హెక్సగోనల్ నట్పై 6 mm డయామీటర్ కలిగిన పైలట్ హోల్ డ్రిల్ చేయండి. .5 mm డయామీటర్ డ్రిల్ బిట్ ఉపయోగించి హోల్ ఎన్లార్జ్ చేయండి. M10 ట్యాప్ కోసం హోల్ని 8.5 mmకి రీమ్ చేయండి. డ్రిల్డ్ హోల్ రెండు ఎండ్స్ చాంఫర్ చేయండి. వైస్ జాస్కు ప్యారలల్గా క్లాంప్స్తో పాటు బెంచ్ వైస్లో నట్ను బిగించండి. ట్యాప్ రెంచ్లో M10 మొదటి ట్యాప్ను ఫిక్స్ చేయండి మరియు డ్రాయింగ్ ప్రకారం ఇంటర్నల్ థ్రెడ్ను కట్ చేయండి. అదేవిధంగా M10 రెండవ ట్యాప్, మూడవ ట్యాప్ ఫిక్స్ చేయండి మరియు కట్ చేసి పూర్తి థ్రెడ్ను ఫామ్ చేయండి. స్క్రూ పిచ్ గేజ్తో థ్రెడ్ హోల్ చెక్ చేయండి. హెక్సగాన్ హెడెడ్ బోల్ట్ తయారీ గురించి నేర్చుకుందాం. 25 mm డయామీటర్ కలిగిన వర్క్ పీస్ను 50 mm పొడవుకు కత్తిరించండి. వర్క్ పీస్ను త్రిజా చెక్లో బిగించి వర్క్ పీస్కి రెండు వైపులా ఫేసింగ్ ఆపరేషన్ చేయండి. రౌండ్నెస్ పొందడానికి ప్లెయిన్ టర్నింగ్ ఆపరేషన్ చేయండి. 20 mm డయామీటర్ సైజ్ పొందడానికి వర్క్ పీస్ తిప్పండి. లెంగ్త్ 40 mmకి తగ్గించడానికి ఫేసింగ్ ఆపరేషన్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం 32 mm లెంగ్త్ కోసం డయామీటర్ని 10 mmకి తగ్గించడానికి స్టెప్ టర్నింగ్ ఆపరేషన్ చేయండి. 20 mm డయామీటర్ కలిగిన హెడ్ ఫేస్పై మార్కింగ్ మీడియాను అప్లై చేయండి. గతంలో చర్చించిన విధానం ప్రకారం ABCD స్క్వేర్ పొందడానికి AB, BC, CD, AC లైన్స్ డ్రా చేయండి. హెక్సగాన్ సెంటర్ ఓగా పొందడానికి డ్రాయింగ్ ప్రకారం స్టీల్ రూల్ మరియు స్క్రైబర్ని ఉపయోగించి AC మరియు BD కోఆర్డినేట్ పాయింట్లను జాయింట్ చేయండి. సెంటర్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి ఇంటర్సెక్టింగ్ పాయింట్ O పై విట్నెస్ మార్క్
పంచ్ చేయండి. ఇది సర్కిల్ మరియు హెక్సగాన్ యొక్క సెంటర్. మునుపటి విధానం ప్రకారం P, A, Q, R, C, S, P యొక్క హెక్సగాన్ గీయండి. డ్రాయింగ్ ప్రకారం డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి ముఖంపై హెక్సగాన్ని విట్నెస్ మార్క్ చేయండి. ప్రొఫైల్ను పొందడానికి బెంచ్ వైస్లో బాస్టర్డ్ ఫైల్ని ఉపయోగించి రఫ్ ఫైల్ చేయండి. హెక్సగాన్ యొక్క ఫ్లాట్ సైడ్స్ చేయడానికి స్మూత్ ఫైల్ని ఉపయోగించి హెక్సగాన్ సైడ్స్ ఫైల్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం హెక్సగాన్ ఫ్రంట్ ఫేస్ మరియు షాఫ్ట్ ఎండ్ను ఒక లేత్పై చాంఫర్ చేయండి. అల్యూమినియం వైస్ క్లాంప్లతో పాటు హెక్సగోనల్ హెడ్ బోల్ట్ను బెంచ్ వైస్లో 90 డిగ్రీ వరకు హోల్డ్ చేయండి. డై స్టాక్లో M10 డైని సెట్ చేయండి. డై స్టాక్తో హెక్సగోనల్ హెడ్ బోల్ట్ యొక్క రౌండ్ బ్లాంక్ ఎండ్పై డైని ఉంచండి. ఎక్స్టర్నల్ థ్రెడ్ను కత్తిరించేటప్పుడు డై హెక్సగోనల్ హెడ్ బోల్ట్కు పర్పెండిక్యులర్గా ఉందని నిర్ధారించుకోండి. ఎక్స్టర్నల్ థ్రెడ్ను కత్తిరించేటప్పుడు డై హెక్సగోనల్ హెడ్ బోల్ట్కు పర్పెండిక్యులర్గా ఉందని నిర్ధారించుకోండి. డై స్టాక్పై ఈవెన్గా ప్రెషర్ అప్లై చేయండి మరియు బ్లాంక్పై 18 mm వరకు ఎక్స్టర్నల్ థ్రెడ్ను కత్తిరించండి. స్క్రూ పిచ్ గేజ్తో థ్రెడ్ను చెక్ చేయండి. ఇప్పుడు మనం హెక్సగోనల్ హెడెడ్ బోల్ట్ మరియు నట్ మ్యాచింగ్ గురించి తెలుసుకుందాం. హెక్సగోనల్ హెడెడ్ బోల్ట్ మరియు నట్ను గుడ్డతో శుభ్రం చేయండి. స్క్రూ పిచ్ గేజ్ ఉపయోగించి నట్ మరియు బోల్ట్ యొక్క ఇంటర్నల్ థ్రెడ్ మరియు ఎక్స్టర్నల్ థ్రెడ్ను మళ్ళీ చెక్ చేయండి. బోల్ట్తో నట్ను మ్యాచ్ చేయండి. హెక్సగోనల్ నట్ మరియు బోల్ట్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినట్లుగా నిర్ధారించుకోండి. కొద్దిగా నూనె పూసి ఎవాల్యుయేషన్ కోసం భద్రపరచండి. రీక్యాప్ చేయడానికి మనము వీటిని నేర్చుకున్నాము. ఎక్స్టర్నల్ థ్రెడ్లను కత్తిరించడానికి హెక్సగన్ రాడ్ను బ్లాంక్ సైజ్కి కత్తిరించడం మరియు ఫైల్ చేయడం. డ్రాయింగ్ ప్రకారం కరెక్ట్ సైజ్ మరియు షేప్కి స్క్వేర్ మరియు హెక్సగన్ బోల్ట్ మరియు నట్ ఫైల్ చేయడం. హెక్సగన్ నట్ కోసం ట్యాప్ డ్రిల్ సైజెస్ నిర్ణయించడం. హెక్సగన్ నట్లో ఇంటర్నల్ థ్రెడ్స్ కత్తిరించడానికి ట్యాపింగ్ హోల్స్ కోసం హోల్స్ డ్రిల్ చేయడం. డై అండ్ డై స్టాక్ని ఉపయోగించి హెక్సగన్ హెడ్ బోల్ట్పై ఎక్స్టర్నల్ థ్రెడ్స్ కత్తిరించడం. ట్యాప్ మరియు ట్యాప్ రెంచ్ ఉపయోగించి హెక్సగన్ నట్స్ పైన ఇంటర్నల్ థ్రెడ్స్ కత్తిరించడం. నట్స్ను బోల్ట్లతో మ్యాచ్ చేయడం. సో ఈ సెషన్లో హెక్సాగోనల్ నట్స్ను తయారు చేయడం మరియు వాటిని హెక్సాగోనల్ బోల్ట్స్తో మ్యాచ్ చేయడం గురించి తెలుసుకున్నాం. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో